హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఉన్న డౌటే కదండి. పైగా నేను ముందు వీడియోలో చెప్పానన్నమాట, ఉప్పు దీపం పెట్టిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంటుంది కదా, ఆ ఉప్పుని ఏం చేయాలి అని చెప్పి. మనకి ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా టెంకాయ చెట్లు ఉన్నాయనుకోండి, టెంకాయ చెట్లకి కింద పోసినామనుకోండి, వాటర్లో కలిపి ఆ ఉప్పుని చాలా మంచిదంట అండి. ఎందుకంటే టెంకాయ చెట్లు ఉప్పును గ్రహించి తీపుని ఇస్తుందంట. ఎందుకంటే మనకి తియ్యటి నీళ్ళు ఇస్తుంది కదా టెంకాయలో, అదన్నమాట. అట్లా వీళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, నేనైతే ఇలా అంతా ఒక పేపర్లో పెట్టేసేసి ఇట్లా మేము అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇట్లా తీసుకొని వచ్చేస్తాను అనమాట. ఇట్లా తీసుకొని వచ్చి ఇక్కడ పారే నీటిలో వదులుతాను అనమాట. ఇవన్నీ చూసారు కదా, ఇక్కడ ఇట్లా కవర్లో నీట్గా అన్నీ ఆ ఉప్పు, ఆ రోజు పెట్టిన ఫ్లవర్స్ అన్నీ అయితే ఒక కవర్లో పెట్టుకొని ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళల్లో ఇలా వదులుతా అనమాట నేనైతే. ఒకవేళ వీళ్ళేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడ తొక్కని ప్రదేశం ఉంటుంది కదా మనకి, ఒకవేళ సింకు మనం దేనికి వాడుకోము అలాంటి వాళ్ళు అట్లా సింకులో అయినా వేసుకోవచ్చు అనమాట. నేను చెప్పింది కన్నా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్